Welcome to our channel KBK Study Corner. Dear students, నేను మనకు సంబంధించినటువంటి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు కూడా ప్రతి పరీక్షల్లో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి నిష్ణాతులైనటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ నుంచి వారి అనుభవాలతో వారి యొక్క సూచనలు సలహాలతో మీకు టైం మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన వీడియోలు చేస్తున్నాం. ఆ ఎగ్జామ్ ముందు రోజున ఈ వీడియోలు మీకు పంపించబడతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన వీడియోలు కూడా కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రం ఉంటుంది. మీ సమయాన్ని వృధా చేయడం అనేది మా ఉద్దేశం కాదు, కానీ దీన్ని చదవడం వల్ల, ఈ వీడియో చూడడం వల్ల పరీక్షల్లో ఖచ్చితంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసి ఇన్ టైంలో పేపరు కరెక్ట్గా ఆన్సర్ రాసి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం రేపు జరగబోయేటువంటి తెలుగు ప్రశ్నాపత్రాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఈరోజు మనం తెలుగు పేపర్ గురించి మాట్లాడదాం. ఈ తెలుగు పేపర్లో మీకు తెలిసిందే 100 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ఇది 3 విభాగాలుగా డివైడ్ చేశారు. మొదటి విభాగం సంబంధించి అవగాహన ప్రతిస్పందనకు సంబంధించింది ఇది 32 మార్కులు ఉంటుంది. ఈ విభాగాన్ని మీరు 20 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. ఇందులో 4 ప్రశ్నలు ఇవ్వబడుతుంటాయి. 4 8 32 మార్కులు. మొదటి ప్రశ్న పరిచిత పద్యం నుంచి ఇస్తాడు. ఈ పద్యం కూడా కంద పద్యం కానీ, తేటగీతి కానీ, ఆటవెల్ది కానీ ఉంటుంది. ఈ ప్రశ్నని మీరు మొదటి ప్రశ్న 5 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. పద్యం కింద 4 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్న కూడా 2 మార్కులు. ఒక పద్యానికి సంబంధించి 4 ప్రశ్నలు కూడా కరెక్ట్గా వ్రాస్తే మీకు 8 మార్కులు వస్తాయి. రెండవ ప్రశ్న పరిచిత గద్యం చదివి కిందని ఇచ్చినటువంటి 4 ప్రశ్నలు కూడా సమాధానాలు రాయండి. ఈ 4 రెళ్ళు 8 మార్కులు మీరు వస్తాయి. మూడవ ప్రశ్న రామాయణం నుండి ఇచ్చినటువంటి సంఘటనలు ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో మీరు రాయాల్సి ఉంటుంది. దాని కొరకు మీకు 4 ఇస్తారు. 4 రెళ్ళు 8 మార్కులు. 4వ ప్రశ్న అపరిచిత గద్యం నుంచి ఇస్తారు. అపరిచిత గద్యం చదివిన తర్వాత కింద ఉన్న ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విభాగం 2. ఈ విభాగం 36 మార్కులకి కేటాయించారు. ఇది వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించింది. దీని కొరకు మీరు 1.5 గంటల సమయం కేటాయించండి. 5 నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి విభాగం 2లో. ఇందులో 5వ క్వశ్చన్కి 8 నిమిషాలు, 6వ క్వశ్చన్కి 8 నిమిషాలు, 7వ క్వశ్చన్కి 8 నిమిషాలు కేటాయించండి. ఇందులో 5వ క్వశ్చన్ పద్య భాగం నుంచి ఇస్తారు, 6వ క్వశ్చన్ గద్య భాగం నుంచి ఇస్తారు, 7వ క్వశ్చన్ సంబంధించి రామాయణంలోని పాత్రల మీద ఇస్తారు. నెక్స్ట్ 8 నుంచి 10వ ప్రశ్నలు అయితే ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు విత్ చాయిస్తో. వీటికి మీరు 1 అవర్ సమయం కేటాయించండి. 8వ క్వశ్చన్కి 20 నిమిషాలు, 9వ క్వశ్చన్కి 20 నిమిషాలు, 10వ క్వశ్చన్కి 20 నిమిషాలు, ఇలా 3 క్వశ్చన్లకి కూడా 8 to 10 క్వశ్చన్స్కి 1 అవర్ కేటాయించండి. 8వ క్వశ్చన్ అయితే పాఠ్యాంశం నుండి వస్తుంది, 9వ క్వశ్చన్ అయితే రామాయణం నుండి, 10వ క్వశ్చన్ అయితే సృజనాత్మక లేఖ కానీ, అభినందన పత్రం కానీ, కరపత్రం మీద కానీ ఉంటుంది. నెక్స్ట్ విభాగం 3కి వస్తే అది భాషాంశం సంబంధించింది. ఇందులో 32 మార్కులు ఉంటాయి. ఇక్కడ 11 నుంచి 33 క్వశ్చన్ల వరకు రాయాల్సి ఉంటుంది విభాగం 3లో. టోటల్గా 23 క్వశ్చన్లు ఉంటాయి. దీనికి మొత్తం మీరు 45 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఇందులో 11 నుంచి 19కి 2 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. అంటే మొత్తానికి 9 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 9 రెళ్ళు 18 క్వశ్చన్లు ఉంటాయి. అంటే 11 నుంచి 19 వరకు మీకు 18 మార్కులకి ఇవ్వబడ్డాయి. దీన్ని మీరు 20 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. ఇంచుమించుగా ఒక్కో ప్రశ్నకి 2 మార్కులు చొప్పున. ఇంకా 11వ ప్రశ్న సంబంధించి 11వ ప్రశ్న కూడా 2 మార్కులు సంబంధించింది, 11 నుంచి 19 వరకు. నెక్స్ట్ 20 నుంచి 33 వరకు అయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మొత్తం 14 ప్రశ్నలు. 14 ప్రశ్నలు కూడా ఒక్కొక్క నిమిషాలు చొప్పున ఇంచుమించుగా
14 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. సో, ఈ విధంగా మీరు సమయాన్ని కేటాయించుకోండి. తర్వాత ఇంకా మీకు సమయం ఉంటుంది. ఈ సమయాన్ని మీరు రాసేసినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అవి మరొకసారి చదువుకొని కరెక్ట్ చేసుకోండి. ఆ కరెక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సమయం మిగిలి ఉంటే అప్పుడు మీరు చాయిస్ రాయడానికి ప్రయత్నించండి. అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ప్రశ్నపత్రాన్ని మీ చేతికి అందగానే కంగారు పడకుండా ఎదుటి వాళ్ళు రాసేస్తున్నారని చెప్పి మీరు కూడా మొదలు పెట్టేయకుండా మీరు పూర్తిగా చదవండి. 1కి 2 సార్లు చదవండి. బాగా అర్థం చేసుకోండి. దీని కొరకు మీకు ప్రత్యేకంగా 15 నిమిషాల సమయం కేటాయించబడింది. 15 నిమిషాల్లోనూ ముందుగా మీకు బాగా ఏవైతే ప్రశ్నలొచ్చో ఆ ప్రశ్నలు బాగా రాసి మంచి దస్తూరితో రాయండి. ఎందుకంటే అక్షరాలు ఎంత అందంగా రాస్తే అంత మార్కులు రావడానికి, అంత ఇంప్రెసివ్‌గా పేపర్ వాల్యూ చేయడానికి ఉంటుంది కాబట్టి చాలా చక్కగా రాయండి. బాగా ప్రెజెంట్ చేయండి. మంచి మార్కులు పొందండి. మరి మీకు భగవంతుడు అన్ని విషయాల్లోనూ మరి మీకు మేలు చేయాలని, మంచి మార్కులు పొందే జ్ఞానాన్ని ఆ దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ కేబీకే స్టడీ కార్నర్.